నమస్కారం. ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం. ఏం చేస్తుంటారు మీరు? నేను వైద్యం చేస్తా, భూత వైద్యం. భూత వైద్యం చేస్తారు? అంటే ఎలాంటి భూతాన్ని తరిమేస్తారా? భూత వైద్యం కాన్పుల గురించి. మీరు? మాది కన్నాపురం. ఓకే. కన్నాపురం. మాకు అన్ని కూడా చేసిండు జీవన్ రెడ్డి సాపు, మేలు చేసిండు. మాకు ఇండ్లు కూడా కట్టించిండు. ఇంతకు ముందు మాకు తడైన పొడైన ఇప్పుడు కాంగ్రెస్ గెలవాలి, కాంగ్రెస్ గురించే మేము పోరాట పడుతున్నాం. మాకు అన్నిటి కూడా జీవన్ రెడ్డి సాపు మాకు మేలు చేసిండు. ఓకే. అంటే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఇప్పుడు మళ్ళీ పథకాలు పెడుతున్నారు. ఎంపీ ఎలక్షన్ గురించి ఎలా అనిపిస్తున్నాయి? మాకు మంచిగానే చేస్తారని రేవంత్ రెడ్డి కూడా మనకు మేలు చేస్తాడని మాకు అనుభవం అనిపిస్తుంది. ఆ పరిపాలన టీఆర్ఎస్ పరిపాలన టీడీపీ మాకు ఏది చేయకుండా చేపకుంటున్నది. ఇప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీ మాకు మేలు చేస్తుందని చాలా గ్యారంటీ ఉంది. అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. మరి జీవన్ రెడ్డి గారు నిలబడుతున్నారు. ఎవరికి ఇస్తారు మీరు ఓటు? మనం జీవన్ రెడ్డికి ఇస్తాం. జీవన్ రెడ్డికి ఇస్తాం. ఆయన అంటే ఏదైనా కష్టం ఉంది అంటే మీ దగ్గర మాకు అన్నిటికీ ఇక్కడికి వస్తాం, చేస్తాం. మేము పోలీస్ స్టేషన్లో పడ్డా, అక్కడ పడ్డా, ఇక్కడ పడ్డా, సార్కి ఇట్లా అవుతుంది, ఈ విధంగా అవుతుందంటే మాకు ఇంతవరకు మేలు చేసిండు. వాళ్ళ కష్టమైన నిష్ఠురమైన మా ఇక్కడికి వచ్చి సార్ తోటి చెప్పుకుంటాము. సార్కి ఇట్లా అయిందంటే సరే మంచి చూస్తా అంటే ఏమిని ఇట్లనే మన మనిషి మన కథనే అని ఇడిచిపెట్టుకుంటూ చేసుకుంటా మంచిగా కూడా మేలు చేసిండు. ఇదివరకు కూడా మేలు చేస్తాడు. ఇప్పుడు మొన్న ఓడిపోయినందుకే ఎమ్మెల్యే ఓడిపోయినందుకే మాకు బాగా బాధ అనిపించింది. ఆయనని పల్లెటూర్లన్నీ మొత్తము కలువని జగిత్యాలనే కొద్దిగా మోసం చేసింది జీవన్ రెడ్డి గారిని. మంచి వ్యక్తి జరిగింది అంటే ఏం చేసిందంటే ఆ టీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఎగజల్లి చేసి వాళ్ళు చేసిన వాళ్ళు పైసా కాశపడి జనమంతా ఆయనని ఓడగొట్టే అవసరం చేసింది. మరి జీవన్ రెడ్డి గారు ఒక టాక్ ఉంది, అసలు ఈయన పైసలు అనేది పెట్టరు, ఏదైనా సాయమే చేస్తారు, పైసలు పెట్టరు. పైసలు పెట్టిన వాళ్ళకి వేస్తున్నారా? పైసలు పెడతారు. ఇప్పుడు పైసలు గవర్నమెంట్ పైసలు పెడితే మళ్ళీ తీసుకుంటారు కదా. మనం సాయం కొరకు మనం ఏది చేసినా కానీ సాయం కొరకు పోరాట పడగానే పైసా ఇవ్వాలి తింటే రేపు పోతుంది. మనకు మేలు చేసేటటువంటి మనకు భవిష్యత్తులో వర్తమాన భూతకాల లోపల మనకు జరగబోయే విషయాలలో కూడా మాకు అన్ని మంచిగా జరగాలని కోరుకుంటాం. ఇలా పైసా పెడతాం, కళ్ళు ఓపిస్తారు, నీళ్ళు ఓపిస్తారు. ఇవాళ మరి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి రావాలి చెప్పుంది. మళ్ళీ మనని కొట్టుకొని తిండు కదా. పైసా లేకుంటేనే ఓటు వేయాలి, పైసా లేకుంటేనే మనం గెలిపించుకొని అయ్యా నాకు ఇది ఆపద ఉంది, ఈ ఆపద చేయండి అని, నాకు ఇట్లా ఉంది అట్లా ఉంది, మరి అయ్యా నాకు పెన్షన్ వస్తలేదు, నాకు ఇట్లా ఉంది అని అంటే కూడా కొన్ని చేస్తారు, సాయం కూడా చేస్తారు కదా. జరగబోయేది జరిగేది అదే జీవన్ రెడ్డి గారు కరెక్ట్గా వస్తారని చెప్తున్నాను నేను. అక్కడ కూడా మన ఎమ్మెల్యే ఓట్లప్పుడు కూడా కిష్టంపేట అక్కడ కూడా చెప్పిన, కానీ జగిత్యాలనే దెబ్బతీసింది. పల్లెటూళ్ళ పైన నేను తిరుగుతా కదా, అన్ని ఊళ్ళల్లో జీవన్ రెడ్డికి వేయాలి టైగర్ జీవన్ రెడ్డి అని. బెంగాల్ టైగర్ అని మేము పేరు పెట్టుకున్నాం. ఎటు పోయినా కానీ అటు పోయినా కానీ మాకు జగిత్యాల ఊళ్ళే మాకెంతో గౌరవం అనిపిస్తుంది. ఎంతమంది ఎమ్మెల్యే వచ్చిండు, వెళ్తామని వచ్చిండు, మన సంజీవ్ కుమార్ వచ్చిండు, వీళ్ళని చూస్తే మాకు ఏది ఏమనిపించలేదు. నిన్న జీవన్ రెడ్డి గారు ఇంటికి వచ్చినా చేసిన మంచిగా మర్యాద చిన్న పెద్ద గౌరవించి మాట్లాడతారు. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.